బండి సంజయ్ గారు అంటున్నారు దీంట్లో, ఆయన ఒక బీసీ లీడర్ కాబట్టి, కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఆయనను ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యుల మీద ఇట్లాంటివి చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఒకటండి, పోనీ అలాగే చేశారు అనుకుందాం, ఎవరొచ్చి మీ అబ్బాయికి హాస్టల్లో పిల్లల్ని కొట్టమని చెప్పారు, ర్యాగింగ్ చేయమని చెప్పారు? ఇది ఇది అందరికీ తెలిసింది, అందరికీ తెలిసిందే, నీకు కూడా తెలిసింది. తెలిసినప్పుడు నువ్వేం చేసావు? కూర్చోబెట్టి చెప్పాలి కదా, అరే బిడ్డ మనం అసలే బీసీలవి, కింద నుంచి వచ్చాం పైకి, పైన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన తొక్కేస్తారు బిడ్డ, ఎంత కష్టపడి సామ్రాజ్యాన్ని స్థాపించుకుని వచ్చాను, మరి నీ వల్ల అది ఇదవ్వకూడదురా బిడ్డ అని నువ్వు ఎందుకు చెప్పలా? తొక్కేస్తున్నారని సింపుల్ గా తేల్చేసే బదులు తొక్కేస్తున్నారు అని అలా కొట్టడం కరెక్ట్ అని చెప్పు నువ్వు. బండి సంజయ్ కావచ్చు, ఇవాళ భగీరథను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ వీడియో అయితే బయటకు వచ్చింది, ఆ వీడియో అయితే ఫ్యాబ్రికేటెడ్ వీడియో కాదు, అదేమి ఈ వీడియో కాదు, ఆ వీడియోలో ఉన్నది భగీరథే. కొట్టిన తన్నులు తిన్న బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతనే నాదే తప్పు అని చెప్పి అతను ఒక లెటర్ కూడా రాసి ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఎంతైనా సరే ఆ అబ్బాయి తప్పే చేశాడు అనుకుందాం, పోనీ ఆ లెటర్ రాసిన దాని ప్రకారం అతను తప్పే చేశాడు, నీకెవడు ఇచ్చాడు వాడిని కొట్టే హక్కు? ఇప్పుడు అబ్బాయి తప్పే చేశాడు, పోనీ ఒప్పుకుందాం, మీరు చెప్పిందే కరెక్ట్ అన్నాం, నీకు కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు?